మధుమేహాన్ని పూర్తిగా నయం చేసుకోవచ్చా? ఈ ప్రశ్నకు మన సంప్రదాయ వైద్యం ఆయుర్వేదం అవుననే సమాధానం చెబుతోంది. జీవనశైలి మార్పులు, శోధన చికిత్సలు, వంటింటి మూలికలు, ఔషధ సేవనంతో గ్లూకోజ్ను అదుపు చేయడమే కాదు, మొత్తంగా మధుమేహాన్నే మాయం చేయొచ్చునని చెబుతారు నిపుణులు. మందుల వాడకాన్ని తగ్గిస్తూ ఇన్సులిన్ నిరోధకతను సహజంగా ఎలా పోగొట్టుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో వాత, పిత్త, కఫదోషాల సమతుల్యత తప్పినప్పుడు మధుమేహం వంటి ప్రమేహ వ్యాధులు చుట్టుముడతాయని ఆయుర్వేదం పేర్కొంటుంది. నేటి ఆధునిక కాలంలో ఆహార నియమాలు గాడి తప్పడం, శారీరక శ్రమ లేకపోవడం, బద్ధకపు జీవనశైలికి అలవాటు పడడం వల్ల షుగర్ జబ్బు అనేది ఇవాళ ఇంటింటి సమస్యగా మారింది. ఆయుర్వేదం ప్రకారం శరీరంలో కఫదోషం తీవ్రమైనప్పుడు మేధస్సు అంటే కొవ్వు పెరుగుతుంది. దీంతో అగ్నిమాంద్యం ఏర్పడుతుంది. మూత్రంలో తీపి రూపంలో ధాతుక్షయం జరుగుతుంది. ఇలాంటప్పుడు ఆహారాన్ని ఔషధ రూపంలో తీసుకోవడం, పంచకర్మలు, శుద్ధి, దినచర్యల్లో తగిన మార్పులు చేసుకోవడం ద్వారా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావచ్చని, ప్యాంక్రియాస్లోని బీటా కణాల పనితీరును పునరుద్ధరించవచ్చని నిపుణులు చెబుతారు. మేజర్గా డయాబెటీస్ వ్యాధిని కనుక చూసినట్టయితే డయాబెటీస్ మెలిటస్, డయాబెటీస్ ఇన్సిపిటస్ అనేటువంటిది ముఖ్యమైనటువంటి రెండు ఉన్నాయి. డయాబెటీస్ ఇన్సిపిటస్ అనేది హార్మోనల్ ప్రొఫైల్ చేత సేమ్ లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ మూత్రం యొక్క సంఖ్యను అత్యధికంగా పంపించి దప్పికను కలుగజేసి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కలుగజేస్తుంది. కాబట్టి ఇది కూడా షుగర్ వ్యాధి వలె ఉంటుంది, కానీ షుగర్ వ్యాధి కాదు. కానీ డయాబెటీస్ మెలిటస్ అనేది దాదాపు కొన్ని ప్రత్యేకమైనటువంటి క్లాసిఫికేషన్ ఉంది దీనికి. దీనిలో టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, టైప్ 3 డయాబెటీస్, టైప్ 3C డయాబెటీస్, అట్లాగే నియోనేటల్ డయాబెటీస్, తర్వాత బ్రిటిల్ డయాబెటీస్ అనేటువంటి రకాలు ఉన్నాయి. దీనిలో టైప్ 1 అనేటువంటిది టోటల్గా మనకు ఇన్సులిన్ డిపెండెన్స్ డయాబెటీస్, యూజువల్గా బై బర్త్ పుట్టగానే వస్తుంది. టైప్ 2 ఇన్సులిన్ శరీరాన్ని వాడుకోలేకపోవడము లేదా ఇన్సులిన్ యొక్క ప్రొడక్షన్ ప్యాంక్రియాస్ లోపల జరగకపోవడం చేత వస్తుంది. అట్లాగే జెస్టేషనల్ డయాబెటీస్ అనేది ప్రెగ్నెంట్ ఉమెన్ లోపల తాత్కాలికంగా ఆ పర్టికులర్ పీరియడ్లో షుగర్ వ్యాధి వచ్చేసి మళ్ళీ అది క్రమేణా ట్రీట్మెంట్ తీసుకున్నా తీసుకోకపోయినా కొన్ని ప్రత్యేకమైనటువంటి చర్యలు, నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటే పోతుంది. అట్లాగే టైప్ 3C ఇది ఒక ప్రత్యేకమైనటువంటి, దీని మీద చాలామంది ఫోకస్ చేయరు. దీనిలో ఏంటంటే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ కానీ ప్యాంక్రియాటిక్ ట్యూమర్స్ కానీ ఉన్నట్టయితే ఈ టైప్ 3C అనేటువంటిది రావడానికి ఆస్కారం ఉంటుంది. అందుకనే దీని యొక్క రక్త పరీక్షల యొక్క ఎగ్జామినేషన్, ఫాస్టింగ్ అయితేమి, ర్యాండమ్ అయితేనేమి, పోస్ట్ పాండియల్ అయితేమి, గ్లైకోసిలేటెడ్ హీమోగ్లోబిన్ యొక్క ఎస్టిమేషన్ ద్వారా, అంటే గత 3-4 నెలలుగా షుగర్ వ్యాధి కంట్రోల్ ఉందా లేదా అనేటువంటి నిర్దిష్టమైనటువంటి చర్యల ద్వారా దీన్ని గుర్తుపట్టవచ్చు. మన ఒంట్లో నుంచి మధుమేహాన్ని మాయం చేయడానికి తీపి పట్ల వ్యామోహం తగ్గించుకోవాలని, చేదు, వగరు, కారం రుచులను ఆహారంలో భాగం చేసుకోవాలని చెబుతుంది ఆయుర్వేదం. మన ఇంట్లోని వంటిల్లు, వంట దినుసులు షుగర్ జబ్బుని అదుపు చేయడానికి ఎంతగానో తోడ్పడతాయి. ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున 1/2 టీ స్పూన్ మెంతుల పొడిని గోరువెచ్చని నీటిలో తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మెంతి పొడి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది. అలాగే నేరేడు గింజల చూర్ణం, చేదు కాకరకాయ రసం, తిప్పతీగ కషాయం తీసుకోవటం వల్ల రక్తంలో గ్లూకోజ్ చక్కగా అదుపులో ఉంటుంది. త్రిఫలా చూర్ణం, పసుపు, ఉసిరిని తీసుకోవటం వల్ల ఒంట్లో వ్యాధి నిరోధకత పెరుగుతుంది, నరాల బలహీనత తగ్గుతుంది. ఇవి కేవలం తాత్కాలికంగా రక్తంలో చక్కెరను తగ్గించడం మాత్రమే కాకుండా కణజాల స్థాయిలో జీవక్రియను వేగవంతం చేసి శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపుతాయని చెబుతారు నిపుణులు. ఈ వ్యాధి బారిన పడ్డ వాళ్ళు ఈ వ్యాధి నుంచి బయటపడవచ్చా? ఖచ్చితంగా. దీనిలో ఏంటంటే రెమిషన్, టెంపరరీ రెమిషన్, పర్మనెంట్ రెమిషన్స్ అనేటువంటివి ఉన్నాయి. ఆహారంలో మార్పులు, రోజు వ్యాయామం చేయడం, తర్వాత మనకు కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగా, మెడిటేషన్ లాంటి చర్యల ద్వారా కనుక తీసుకున్నట్టయితే మనం తప్పకుండా ఇది రెమిషన్ స్టేజ్, టెంపరరీ రెమిషన్ స్టేజ్కి తీసుకురావచ్చు. ఎలాగంటే ఆహారం లోపల కార్బోహైడ్రేట్, మనము ఏం చేస్తామంటే అన్నంలో కూరలు వేసుకుంటాం,
అది తప్పు. అన్నాన్ని, కార్బోహైడ్రేట్ను తగ్గించాలి. వెజిటేబుల్స్ను, ఫైబర్ డైట్ను, ప్రోటీన్ డైట్ను, పల్సెస్ను ఇవి పెంచడం ద్వారా ఇవి చాలా ఇంపార్టెంట్. కూరలలో అన్నాన్ని కలుపుకొని తినాలి, చాలా సింపుల్గా చెప్పాలంటే. ఇది గనక చేసినట్టయితే ఆహార రీత్యా దీన్ని వరకు. తర్వాత రోజు 2 to 5 కిలోమీటర్స్ వాకింగ్, ఆసనాలు, ఎక్సర్సైజెస్ ఇవి చేయడం. తర్వాత స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్కి మనము ఉన్నట్టయితే దీని ద్వారా మనకు ఏ సిస్టమ్ ఎఫెక్ట్ కాదండి. ఇవి చేస్తూ మనం కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆయుర్వేదిక్ చికిత్సా పద్ధతులు ఉన్నాయి. దీనిలో శమన చికిత్స, శోధన చికిత్స అనేటువంటిది 2 పద్ధతులు ఉన్నాయి. అంటే వీటితో పాటుగా మనము కొంతవరకు ఆయుర్వేదాన్ని అవలంబన చేసుకోవడం ద్వారా, అంటే శమన శోధన చికిత్సల ద్వారా, అంటే నిత్యము అభ్యంగనం చేసుకోవడం, తర్వాత 3 నెలలకు ఒకసారి పంచకర్మ విధి విధానాలని 14 రోజులు, కనీసం 6 నెలలకి, సంవత్సరానికి 2 సార్లు తీసుకోవడం ద్వారా శరీరం లోపల ఒక రకమైనటువంటి ఇమ్యూనిటీ ఆస్పెక్ట్ ప్రొడ్యూస్ అయ్యి, తర్వాత క్షమత్వం పెరిగి వ్యాధిని తట్టుకోగలిగి వ్యాధి యొక్క కాంప్లికేషన్స్ బారిన పడకుండా ఉంటుంది. మనకు ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేయగలిగేటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఔషధాలు కూడా వసంత కుసుమాకర లాంటి ఔషధాలు, తర్వాత గోమూత్ర శిలాజిత్తును అశ్వగంధంలో కలిపి తీసుకోవడం, తర్వాత నిషాంలకి లాంటి ఔషధాలని మనము కొంచెము రెగ్యులర్గా తీసుకోవడం చేత ఈ షుగర్ వ్యాధిన పడ్డా కూడా కంట్రోల్ చేస్తూ డైట్తో పాటుగా మనం చేసినట్టయితే టెంపరరీ రెమిషన్ నుండి పర్మనెంట్ రెమిషన్కు రావడం ద్వారా వ్యాధిని మళ్ళీ శరీరంలో లేకుండా చేసుకోవచ్చని నేను నిర్వివాదాంశంగా చెప్పగలనండి. షుగర్ జబ్బును మాయం చేయడానికి ఆయుర్వేదం తనవైన కొన్ని ప్రత్యేక ఔషధాలను సూచిస్తుంది. వసంత కుసుమాకర రస్, చంద్రప్రభావటి, మధుమేహరివటి, మేహముద్గర రస్ వంటి ఔషధాలు ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. అంతేకాదు మధుమేహం వల్ల వచ్చే డయాబెటిక్ రెటినోపతి, న్యూరోపతి, కిడ్నీ సమస్యల ముప్పును చాలా వరకు తగ్గిస్తాయి. ఇక శోధన చికిత్సలైన వమనం, విరేచనం, బస్తి వంటి పంచకర్మ ప్రక్రియలు శరీరాన్ని లోపల నుంచి శుద్ధి చేస్తాయి. రోజు కనీసం అరగంట పాటైనా యోగాసనాల్ని సాధన చేయడం మేలు. సూర్య నమస్కారాలు, పశ్చిమోత్తాసనం, మండూకాసనం వంటివి మధుమేహులకు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటాయి. ఆహార నియమాలు, వ్యాయామాలతో పాటు రాత్రిపూట చాలినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఇలా జీవనశైలిలో అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా షుగర్ జబ్బు నుంచి తేలికగానే బయటపడొచ్చు.